ఏపీలో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. ఎన్నికల వేళ వరుసగా సంక్షేమ పథకాల అమలుకు జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెలలో పెన్షన్ 3,000 రూపాయలకు పెంచిన ముఖ్యమంత్రి ఇదే నెలలో 78,94,000 మంది మహిళల ఖాతాల్లో ఆసరా 4వ విడత నిధులు విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే నెలలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేయనున్నారు. వరుస పథకాలతో ఎన్నికల ముందు సీఎం జగన్ కీలకమైన 2 సంక్షేమ పథకాల అమలుకు నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 23న ఆసరా 4వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. సీఎం జగన్ ఉరవకొండ నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు. 3 విడతలుగా ఇప్పటి వరకు 19,195 కోట్ల రూపాయల పంపిణీ చేశారు. చివరి విడతగా 4వ విడత 6,400 కోట్లు విడుదల కానుంది. దీని ద్వారా 78,94,000 మందికి లబ్ధి చేకూరనుంది. ఈ నెల 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. 4వ విడత నిధుల విడుదల ద్వారా ఆసరా పథకం కింద మొత్తంగా 25,570 కోట్ల రూపాయలు మహిళలకు అందించినట్లవుతుంది. వచ్చే నెల ఫిబ్రవరిలో మరో పథకం అమలుకు నిర్ణయించారు. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం జరగనుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 14,129 కోట్ల రూపాయలు విడుదల చేస్తారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుగు వర్గాల్లో వారికి తోడుగా నిలబడమే కాకుండా వారికి జీవనోపాధి చూపించే దిశగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. 26 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. మహిళల్లో సుస్థిర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా చేయూత పథకాల ఉద్దేశంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే అనేక మల్టీనేషనల్ ప్రముఖ కంపెనీలతో టై యాప్ చేయించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. గేమ్ చేంజర్. ఫిబ్రవరి 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పథకాల అమలు ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. సంక్షేమం అమలు చేస్తూనే పాలన పరంగా తీసుకున్న నిర్ణయాలను వివరించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి జగన్ పార్టీ కేడర్తో జోనల్ మీటింగ్స్ నిర్వహణకు నిర్ణయించారు. ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన, ఇక ప్రచారం ప్రారంభించేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. మరో 2 రోజుల్లో పూర్తి జాబితాను ప్రకటించి ఇక పూర్తి స్థాయిలో ఎన్నికల యుద్ధంలోకి దిగాలని భావిస్తున్నారు. భారీ స్థాయిలో సంక్షేమ పథకాల అమలు ద్వారా ఎన్నికల వేళ గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తుంది. వైసీపీకి లెక్కలు ఎంతవరకు ఫలిస్తామనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది.